క్షేమము ఎనీ టైం నీ వెంట ఉండాలని డిసైడ్ చేశాడు. నీ క్షేమానికి ఢోకా లేదు, భయపడద్దు. నీకు వచ్చేవన్నీ కూడా అటు తిరిగి ఇటు తిరిగి నీకును నీ ఇంటి వారికి నీ క్షేమానికే కారణమవుతాయి. నీకు కథ జరుగుతున్నప్పుడు అర్థం కాదు, కొంచెం ముందుకెళ్ళే కొద్దీ క్లారిటీ వస్తుంది నీకు. నువ్వేమో స్పాట్లో క్లారిటీ కావాలంటావు, దేవుడే కొంచెం ఆగురా నాయన అంటుంటాడు. దేవునికి స్తోత్రం. కొంచెం ఆగునానా, కొంచెం ఆగు, నీకు వస్తుంది, క్లారిటీ వస్తుందా. శ్రమ కలిగినప్పుడు సణుకుంటావు, కొంచెం ముందుకు పోయిన తర్వాత స్తుతిస్తావు నువ్వే. దేవా, నిజంగా ఆ పరిస్థితి రాకపోతే నేను ఇట్లా ఉండేవాడిని కాదు, ఇట్లా ఉండేదాన్ని కాదు గయ్యా. నిజంగా ఎంత ప్రేమించి నాకు ఈ పరిస్థితులు అనుమతించాం. తెలియక నిన్ను తిట్టుకున్నాను, ఏసయ్య సణుకున్నాను, నీ మీద అలిగాను తండ్రి, నన్ను క్షమించిన ఆయన అనుకునే రోజు వచ్చింది. దేవునికి మహిమ. దేవుడు నీకు తోడై ఉంటే క్షేమం కాక మరేముంటుందండి. అందుకే నేను దేవుడికి చెప్పుకున్నా, నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలో. ఏ కరువు అన్నారని, ఏ కొరత అన్నారని నేను విమర్శించనయ్యా. ఎందుకంటే నువ్వు ఏది రప్పించినా నా క్షేమాన్నే కోరుకుంటావు తప్ప నా నాశనాన్ని కోరవు. నువ్వు కలతలలో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా. ఎన్నన్నా రాని నాయన, నీ జ్ఞాపకాలు అయితే నేనున్నా కదా. నీ జ్ఞాపకాల్లో నేనున్నప్పుడు నన్ను మర్చిపోతావా, నన్ను వదిలిపెడతావా? ఈ కలతలన్నీ నాకు ఆశీర్వాదాలుగా నువ్వు మారుస్తావు కదా. నీకు స్తోత్రం. అందుకే నువ్వు రావాలి, నాకు నువ్వు అని పాడుకున్నా.